అమ్మా, మనం వేరే ఇంటికి వెళ్ళిపోతామా? చెప్పమ్మా, ఇక ఇంట్లో ఉండమా? దూరంగా వెళ్ళిపోతామా? వెళ్ళాలి దివ్య. అన్నయ్య చెప్పాడు కదా, మనమంతా కలిసి ఉండాలి. ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. తన చూపులు చూస్తుంటే ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెట్టినట్టుంది. ఏదీ దాచుకోకుండా మొత్తం చెప్పేయాలి. నేను దాచినాది వదలదు. ఆ చూపు చూడు, తోడేలు చూసినట్టు ఎట్టా చూస్తుందో. తెలిసింది సగం నిజమే. పూర్తి నిజం ఏంటంటే నీకు స్వప్న అడ్డురాదు. దాని ఆశల్ని తుంచేసి మేం వెనక్కి పంపిస్తాం, సరేనా? ఇదే కదా మీ సీక్రెట్. అబ్బా, అంతా చెప్పేశాం కదమ్మా, ఇంకా సీక్రెట్ ఏంటి? మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. నా నుంచి మీరు ఏ రహస్యాన్ని దాచలేరు. బీ కేర్ఫుల్. దివ్యకి త్వరగా జైతో నా పెళ్లి గురించి మాట్లాడమని చెప్పండి. ఏంటి పిల్ల ఇందాకటి నుంచి తెగ ఆలోచిస్తుంది? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని అభి అన్నందుకు బెంగపడుతుందా? దివ్య, ఎవరు? ఆ ఇంట్లో నేను చూసిన ఆంటీ. నాలా ఉండటమేంటి? ఆ ఆంటీ నీలా చీర కట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, జడ వేసుకోలేదు, కానీ కళ్ళు, ముక్కు, మొహం అంతా నీలానే ఉంది. నీ మొహం. నేను నిన్నంతా ఇక్కడే ఉంటే అక్కడెలా ఉంటాను? అది ఇంకోలా. కలేవైనా కన్నావా? కల కాదమ్మా, అక్కడ నీ ఫోటో కూడా చూశాను. అక్కడ ఫోటో లేదు. కావాలంటే ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి చూద్దాం. నీలా ఉంటే ఆంటీని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. దొంగ, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి ఇదో ఎత్తా? లేదమ్మా, నిజంగానే. ఇదిగో, అన్నయ్య విన్నాడంటే కోప్పడతాడు. ఇక ఇంటి గురించి మర్చిపోయి బుద్ధిగా చదువుకో, సరేనా? అమ్మలాంటి ఆంటీని, అమ్మ ఫోటోని చూశానంటే అమ్మ నమ్మదేంటి? నీకిదే చెప్తున్నాను. ఇక్కడ కనుక నువ్వు నోరు జారేవనుకో, నీ నోళ్ళకు కోసేస్తాను. నోరు జారుతుంది ఎవరే? భర్త అనే గౌరవం కూడా లేకుండా ఒరే గిరి అంటున్నావు. తప్పైపోయింది, క్షమించమని వేడుకుంటున్నావా? నేనెంత తిట్టినా నీ ఆయుష్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. మెళ్ళో తాళి, నుదుట స్టిక్కరు లేకపోతే నేను మరీ డీగ్లామర్ అయిపోను. వాళ్ళు అత్తాకోడళ్ళు కాదు, తల్లి కూతుళ్ళు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొన్ని అంతేనమ్మా.
అర్థం కావు. అర్థం చేసుకోవాలి, బాగా లోతుగా ఆలోచిస్తే. రే పౌడరు, ఇప్పటిదాకా నువ్వు వాగింది చాలు, ఇంకా తనకి హింట్ ఇవ్వకు. సైలెంట్ కాదు. సరేనమ్మా, మేము జానకిని కలవటానికి వచ్చాం, వెళ్ళొస్తాం. పదండి. ఏమిటో పని పాట లేని వీళ్లతో నేను పని మానేసి మాట్లాడాను. హౌ ఆర్ యూ? అభి, మీ చెల్లిని తీసుకెళ్ళడానికే వాళ్ళు వచ్చారు. దివ్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. మా చెల్లి మీతో రాదు, నేను పంపించును. మేం దివ్య కోసం రాలేదబ్బి, మీ అమ్మతో మాట్లాడాలని వచ్చాం. మా అమ్మతో మీరేం మాట్లాడాలి? అంటే జయంకుల్ రోజు మీ దివ్యని ఇంటికి తీసుకెళ్తున్నాడు కదా, దివ్యని పంపించొద్దని మీ అమ్మతో చెబుతాం. కొంపదీసి మంగ గతం గుర్తొస్తుందా? ముందు మీరు పౌడర్ డబ్బు వెనక్కి పెట్టండి. మిమ్మల్ని నేను చూశాను. ఎక్కడ చూశాను? ఎక్కడ? చంద్రిక, ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మంగకు ఖచ్చితంగా గతం గుర్తుకొచ్చేస్తుంది. మనం వెళ్ళిపోదాం పదా. అభి, మా అబద్ధాలని మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఈ మన ఇంటి ఆరు బయట నాకు జన్మనిచ్చిన ఈ తల్లి సమక్షాన సర్వదా సతదా సతదా సహస్రదా మీ ఆధిపత్యమును సమూలంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్? వీడు ఈ వయసుకే నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు మీనాక్షి. నా బంగారు కొండ. శ్రీ వెంకటేశ ప్రసాద, అన్నవరం సత్యనారాయణ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లికార్జున, భద్రాద్రి రామన్న, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వరపుత్ర, అంజనీ పుత్ర, ఈశ మహేశ, చిరంజీవి చారుకేశ. ఇదేగా నాన్నారు మీరు నాకు పెట్టిన పేరు? ఆ పేరు పెట్టిన నాకే గుర్తులేదు. అంత పొడుగు పేరు నువ్వెలా గుర్తు పెట్టుకున్నావురా? ఇలాంటప్పుడు అవసరం పడుతుందని. ఏడ్చావు వెధవా. ఈ పాటి శ్రద్ధ చదువుపై పెడితే ఖచ్చితంగా మీకంటే మంచి పొజిషన్ లో ఉంటాను నాన్నారు. వదినా, వదినా, జానకొదినా. వదినా, డిస్టర్బ్ చేయకండి ఆంటీ, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. అంకుల్, అమ్మ కళ్ళు తెరిచాక చెప్తాను, అప్పుడొచ్చి మాట్లాడండి. అది కాదు అభిరామ్, అమ్మకి ఏమైందా అని. మీరిలా రండి, రండి. ఏమిటే, ప్రసాద్ గారిని చంద్రిక గారిని నేను చూసినా కళ్ళు తిరుగుతాయి. అది కాదండి, కొత్త వాళ్ళని ఎవరిని చూసినా వదిన గారు ఇలాగే పడిపోతారు. ఇదేదో సమస్యలా ఉంది, మీరు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి.
ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు మీనాక్షి? 1-2 సార్లు పడిపోతే ఏదో అనుకోవచ్చు, ప్రతిసారి ఇలాగే జరిగితే అది పెద్ద సమస్య అన్నట్టండి. వాళ్ళ చిన్నపిల్లలు, మనమే పూనుకోవాలి. నిజమే మీనాక్షి, వాళ్ళకి మాత్రం పాపం ఎవరున్నారని. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో. తనకి గతం గుర్తొచ్చిందేమో అని అనుమానంగా ఉందే. బా వస్తే రాని, అందుకు మనమేం చేస్తాం? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? మంగకు గతం గుర్తొస్తే ముందు చూసింది మనల్నేనని అందరికీ చెప్పదా? మంగను చూసి కూడా ఎందుకు చెప్పలేదని అందరూ మనల్ని అనరాని మాటలు అనరా? మిగతా వాళ్ళు మాటలతో సరిపెట్టినా ఆ నిత్య మాత్రం మనల్ని మర్డర్ చేయటం ఖాయమే. అది నిజమే. ఓ పని చేద్దామండి, ఏదైతే దయ్యింది నిత్యకి చెప్పేద్దాం. అదే మంచిది చంద్రిక, వెంటనే నిత్యకు ఫోన్ చేసేయి. బా ఇలాంటివి ఫోన్లో చెప్పకూడదు, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాలి. రండి వెళ్దాం. వామ్మో, నేను రాను చంద్రిక, నువ్వే వెళ్ళు. అన్నిటికీ భయమే. బాయ్ చంద్రిక, ఆల్ ది బెస్ట్. వామ్మో, ఓ నాయనో. ఎవరు కల్పన? నమస్తే బామ్మగారు. నువ్వా స్వరూపా? బావున్నావమ్మా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బావుందమ్మా. స్వరూపను గుమ్మం దగ్గరే ఆపి మాట్లాడుతున్నావేంటి కల్పన? అయ్యో క్షమించు వదినా, మాటల్లో పడి మర్చిపోయాను. ఇట్స్ ఓకే అండి. కల్పన మర్చిపోతే నువ్వైనా చెప్పొచ్చు కదా చంద్రిక. ఆవిడ వల్ల ఇదంతా. నేనేం చేశాను? నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? రాక స్వరూపం మన ఇంటికొస్తే తన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఉండి నేనేం మా ఇంటికొచ్చింది కూడా ఓ చిన్న పాప, చిన్న బాబే వదినా. ఆ పాప చిత్రపటం ఉంది, చూస్తారా? ఇదిగోండి వదినా. చారీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని చూస్తుందేమో. అంటే మంగని చూస్తుంది. అయ్యో, ఈవిడ మంగని చూస్తే ఎలా? ఈవిడ ద్వారా మంగ బ్రతికే ఉందని నిత్యకి తెలిస్తే మంగని చూసుకోవడం ఎందుకు చెప్పలేదని నిత్య కోపడితే, అమ్మో. బాయ్ చంద్రిక్ గారు. మీరిప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్తున్నారా? తెలీదు, చెప్పలేను. వస్తానండి. అది ఏంటో సమాధానం? నన్ను టెన్షన్ పెట్టడానికి కాకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మయ్యా, వచ్చారా? రండి డాక్టర్ గారు, పదండి పదండి. మీరెక్కడికి? ఇది ఆడవాళ్ల సమస్య, మీరు వినొచ్చో వినకూడదో. నిజమే సుమి, నేను బయటే ఉంటాను. ఏదైనా అవసరం అయితే పిలువు. అలాగే, వెళ్ళు. మా వదిన గారు డాక్టర్. ఇందాకనగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంతవరకు మూసిన కన్ను తెరవలేదు. ఏమైందో ఏమో, కాస్త త్వరగా చూడండి డాక్టర్ గారు. ఓకే అండి. అయ్యో నాన్నారు, ఇందాకేదో తప్పు జరిగింది, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తానా? అంత వినయం వద్దురా. నీ వాలకం చూస్తుంటే ఇందాక తప్పించుకున్నావు, ఇక ముందు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అన్నట్టుంది. మీరు భలే గెస్ చేస్తారు నాన్నారు. అంటే నన్ను మళ్ళీ ఇరికించాలని ప్లానింగ్ లో ఉన్నావు అన్నమాట నువ్వు. ఒరేయ్, ఈసారి నువ్వు ఎలాంటి వెధవ పని చేసినా నీ 2 కాళ్ళు విరిచేస్తాను ఏమనుకున్నావు? నా కాళ్ళు విరగొడతారా? ఆ కాళ్ళతోనే మిమ్మల్ని ఆడుకుంటాను చూడండి. ఇలా జరగడం ఇదే మొదటిసారా? లేక ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఆవిడ గతం మర్చిపోయిందన్నారు కదా? అవును డాక్టర్ గారు, గతానికి సంబంధించిన ఒక్క విషయం కూడా వదిన గారికి గుర్తులేదుట. టెస్ట్లు ఏమైనా చేయించారా? చేయించారా అభి? అమ్మ మొదటిసారి కింద పడిపోయినప్పుడు చేయించాం. ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? ఎందుకు? మా అమ్మకి ఏ సమస్య లేదు. రిపోర్ట్స్ ఉంటే ఇవ్వు అభి.
డాక్టర్ గారు చూసి చెప్తారు కదా. ఇవ్వన్నయ్యా, అమ్మ మంచి కోసమే కదా చెప్తున్నారు. సరే, డెలివరీ వెళ్తాయి మ్యామ్. ఓకే, గుడ్. వీటిని కార్లో పెట్టండి. అలాగే మేడం. ఇంకేమైనా మర్చిపోయావా? నో మ్యామ్. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏ లోటు ఉండకూడదు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి మేడం. మీరు ఆ హౌస్కి రీచ్ అయ్యేలోపు అరేంజ్ చేస్తాను. రావు గారు చెప్పండి. ఆహా, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. ఆ బోర్డ్ మీటింగ్కి అరవింద్ అటెండ్ అవుతాడు. అరవింద్, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. ఓకే మ్యామ్. రావు గారు, నేను అరవింద్కంతా బ్రీఫ్ ఇచ్చాను. తను చూసుకుంటాడు. మీటింగ్లో మీరు కూడా ఉంటారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అటెండ్ అయ్యి వచ్చేస్తాను. చిన్న ఫంక్షన్ కోసం పెద్ద సూపర్ మార్కెట్ తీసుకెళ్తున్నావా మామ్? అవి జస్ట్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అంతే బేబీ. స్వీట్స్ ఫ్రూట్సా? కొంపదీసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు కదా? పిల్లల దగ్గరకా? నేనెందుకు వెళ్తాను? వాళ్ళ కోసం ఎందుకు సిటీ అంతా వెతికావో, ఎందుకు రోడ్డుపై పడిగాపులు కాసావో, ఎందుకు సోది చెప్పించుకున్నావో అందుకు. అదేం లేదు బేబీ, టైం అవుతుంది, వెళ్ళొస్తాను. జేజీ పిన్నిలను చూసి పడిపోయారు. ఆ తర్వాత జైసారు ఫోటో చూసి పడిపోయారు. ఈ రోజు జైసారు మేనత్త మేనమామలను చూసి పడిపోయారు. అంతే కదబీ? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ కొంతమందిని చూసి మాత్రమే పడిపోతున్నారు. ఐ మీన్, మీరు చెప్పిన ఆ జైసారు ఫ్యామిలీ గురించి. వేరే ఎవరిని చూసినా ఆమెకేమీ కాలేదు, అవునా? అవును డాక్టర్ గారు. ఆవిడ గతం మర్చిపోయింది అని చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ గతంలో ఆవిడకు ఆ జైసార్ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. చారుకేశా, ఎందుకురా నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నేనేం పాపం చేశానురా? నువ్వు కదరా ర్యాకెట్ విసిరింది, నువ్వే కదరా కాలొడ్డు పెట్టింది, మరి నాకెందుకురా ఈడు ఇలా పనిందలు? మనది గురి తప్పని వంశం కదా నాన్నారు. నేను కాలొడ్డు పెడితే మీరు కింద పడతారో లేదని టెస్ట్ చేశాను. గురి తప్పలేదు. మీనాక్షి, చారుకేశా, ఎందుకురా నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నేనేం పాపం చేశానురా? నువ్వు కదరా ర్యాకెట్ విసిరింది, నువ్వే కదరా కాలొడ్డు పెట్టింది, మరి నాకెందుకురా ఈడు ఇలా పనిందలు? మనది గురి తప్పని వంశం కదా నాన్నారు. నేను కాలొడ్డు పెడితే మీరు కింద పడతారో లేదని టెస్ట్ చేశాను. గురి తప్పలేదు. ఐ డోంట్ నో. చారుకేశా, స్వరూప ఆ పిల్లల దగ్గరికి వెళ్ళుంటుందా? మంగను చూసేసి ఉంటుందా? నిత్యకి చెప్పుంటుందా? ఈ ఇంట్లో వాళ్ళ కూడా తెలిసిపోతుందా? మంగను ముందే చూసి కూడా ఎందుకు చెప్పలేదని నన్ను ఆయన్ని కట్టుబట్టలతో వీధిలోకి గెంటేస్తారా? రేపటి నుంచి చిప్ప పట్టుకుని ఇల్లు తిరగాల? నా మీద అజమాయిషి చలాయించాలని చూస్తోంది. అలా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా వదినా? మీ నోరు మాట్లాడుతుంటే నుదుట వెక్కిరిస్తోంది. ఆ మాత్రం నేను గ్రహించలేనా? మీ పనులు మానేసుకుని మా జోలెందుకు మీకు? మా మానాన్ని మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడు నేను ఏమన్నానని బామ్మగారు తనంతలా బాధపడిపోతోంది?
అది బాధ కాదు కల్పన, మాట దాటేస్తుంది, తప్పించుకుంటుంది. అవును బామ్మగారు, వాళ్ళు మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు. ఏదో చూడకూడదు చూసినట్టున్నారు. లేదంటే ఇంతగా భయపడే మనుషులు కాదు వాళ్ళు. ఏం దాస్తున్నారు వాళ్ళు? ఏం చూస్తుంటారు? మేడం, ఆయన ఇంట్లో ఉంటే మాత్రం నాకు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? అందుకే కదా మేడం నేను బయట ఉన్నాను. ఆ పళ్ళు స్వీట్లు నా కోసం తెచ్చారా మేడం? కాదు. అవును, అన్నీ నీకే. పితుహు! నీకోసం అనుకునేవు. తిండిపోతు వెధవా, నీకు తిండిపోతు వెధవా. అవి చారు కేసుకే చారి. వద్దు మేడం, ఫ్రూట్స్ స్వీట్స్ పిల్లలకి ఇవ్వాలి గాని పిల్లల రాక్షసుడికి ఇవ్వకూడదండి. పితుహు! ఏ పర్లేదు చారి. వద్దు మేడం, ఆ 2 బుట్లే కాదండి, ఇంకో 40 బుట్టలు తెచ్చినా స్వాహా చేసేసే బకాసురుడని వాడు. అవి ఆ పిల్లలకి ఇవ్వండి. నన్నే బక్కాసురుడు అంటారా నాన్నారు? మీకు మళ్ళీ మూడింది. ఎలా ఇరికిస్తానో వెయిట్ అండ్ సీ. అడుగుతుందేమో. ఆల్ రైట్ చారి గారు, ఉంటాను. బాయ్ మేడం, బాయ్ బాయ్ బాయ్. మీరిక్కడికి వచ్చినట్టు నిత్య గారికి తెలిసిందేమో మేడం. డౌట్ వచ్చి కాల్ చేసినట్టున్నారు. నేను పిల్లల కోసం రావడం తనకి నచ్చలేదు. తన గురించి వదిలేచారి. మామ్ ఎందుకు ఇలా చేస్తుంది? నా కాల్ కట్ చేసి చారితో ఎందుకు అబద్ధాలు చెప్పిస్తుంది? కనుక్కోవాలి. మంగ బ్రతికే ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఆయనేమో ముసుగు తన్ని కూర్చున్నారు. నేను బాల్చేదన్నాలా? మంగ గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పలేదని స్వరూప నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? ఈ పాటికి మంగను చూడ్డానికి స్వరూప ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. వెళ్దామా చారి? పదండి మేడం. రే చారు, నువ్వెక్కడికి రా? అభి దివ్యల కోసం తెచ్చిన పలహారాలను స్వాహా చేద్దామనే. రానివ్వు చారి. మీనాక్షి, నువ్వు కూడా రా. అలాగే మేడం. పదండి. వదినా, జానకొదినా. రెండోదినా. పదండి మేడం. రండి మేడం. ఆంటీతో పాటు ఎవరో వస్తున్నారమ్మా. ఎవరు? ఐ కారంటీ. మంగ,
మంగా మేడం గారు చనిపోయారన్నారు కదండి. మన తలరాతలు బాగుండి మంగా మేడం గారు మన కోసం మళ్ళీ తిరిగొచ్చారు మీనాక్షి. మీరెవరో నాకు గుర్తు రావట్లేదండి. మేడం గారు గతం మర్చిపోయారట మేడం. అందుకే ఇందాక చంద్రిక గారు ప్రసాద్ గారు వచ్చిన మేడం గారు గుర్తుపట్టలేదండి. అమ్మా అమ్మమ్మ అమ్మమ్మ క్షమించమ్మా, నేను గతమంతా మర్చిపోయాను. నాకు ఏది గుర్తులేదు. కన్న తల్లినే గుర్తుపట్టలేని దురదృష్టవంతురాల్ని నేను. లేదు మంగా, నువ్వు మా అదృష్టానివి. మా నాన్నెవరమ్మా? ఇంకెవరమ్మా? సూర్యదేవర జై సూర్య గారు. అతనా? అందుకేనా నేనంటే ఆయనకి ఇష్టం. చంద్రిక ఎక్కడ బామ్మగారు? ఆ గదిలో ఉంది వదిన గారు. ఏమైందో చెప్పండి వదినా. ఏమైందమ్మా చెప్పమ్మా. చంద్రిక, డోర్ ఓపెన్ చేయి. చంద్రిక, డోర్ ఓపెన్ చేస్తావా బద్దలు కొట్టమంటావా? ఎక్కడ మీ ఆయన? బాత్రూంలో ఉన్నాడు. భయపడి దాక్కున్నారా? రా. మంగ బతికే ఉందని మనకి చెప్పలేదు. బామ్మగారు చంపేయమ్మా. అమ్మమ్మా, చావే తనకి సరైన శిక్ష వదిన గారు. కాల్ చేయండి. వదినా, ఇన్ని రోజులు నీ ప్రవర్తన గమనించినప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఇంత మంచి తెలిసి కూడా మా దగ్గర దాచిపెట్టావంటే నువ్వెంత చెడ్డదానివో. నేనేం కావాలని దాయలేదు. నేను అయినా చెప్పాలనుకున్నావు. చెప్పేలోపు స్వరూప్ గారికి తెలిసిపోయింది. క్షమించండి. నో మోర్ ఎక్స్క్యూజెస్. యు మస్ట్ బి ఫినిష్డ్. ఎందుకంత భయపడ్డావు వదినా? కల్లో ఏం చూసావేంటి? నేనేం చూడలేదు. నాకేం తెలీదు. నన్నేం అడగండి. నేనేం చూడలేదు. ఏమైంది దీనికి? చెప్పాను కదా బామ్మగారు, తనేదో మన దగ్గర దాస్తుంది. మనకి చెప్పలేక, మనసులో దాచుకోలేక సతమతం అవుతోంది. అన్నయ్య గారైతే అసలు గదిలోంచి బయటికే రావట్లేదు. వచ్చినా అదేదో ముసుగు బ్రతల్లా ముసుగేసుకుని వస్తున్నారు. వీళ్ళని ఎవరికైనా మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుందేమో. డాక్టర్ దాకా ఎందుకు బామ్మగారు?
వాళ్ళ మనసులో ఏముందో బయటికి చెప్తే వాళ్ళకి బెంగుండదు. జై వచ్చాక వాళ్ళేం దాస్తున్నారో చెప్పించాలి. ఎవ్వరికీ దొరకనంత దూరం పారిపోవాలి. అన్నట్టు పౌడర్ ఎక్కడా? ఏమండి? బాత్రూంలో ఉన్నానే. అబ్బా త్వరగా బయటికి రండి. ఎందుకు? రాకపోతే చస్తారు. అలా బెదిరిస్తావేంటి? వచ్చిన పని అవద్దు. త్వరగా రాకపోతే మీ పని అయిపోతుంది. మన ప్రాణాలు దక్కాలంటే మనం వెంటనే పారిపోవాలి. పౌడరు ఇంకా అవలేదే. త్వరగా రండి. పరిచయం చేయడానికి పిల్లవాడు ఉంటే మంచిది. మార్కులు రావు గాని మాటలు బాగా వచ్చాను వెదవుకి. మాతో వచ్చి అవి దివ్యలకు మేడం గారు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ షేర్ చేసుకుందామని దురాశ. రానివచారి, పిల్లవాడే కదా. వీడి గురించి మీకు తెలియదు మేడం. వీడు ఎలాంటి వాడో చెప్పడానికి 1 గంట కాదండి, 1 రోజు కూడా సరిపోదండి. ఏమిటండి మీ చాదస్తం? మేడం గారిని అలా ఎంతసేపటి నుంచో పెడతారు? వెళ్ళేది ఉందా లేదా? అలా కోప్పడికే మీనాక్షి, బయలుదేరుతున్నాం కదా. పదండి మేడం, రమ్మంటుంటే. జానకుని గారు, అవినా, దివ్య, బయట ఎవరో తలుపు కొడుతున్నారు అభి. మీనాక్షి ఆంటీ అమ్మా, మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి పడుకుందు గనరా. అది కాదే, ఆవిడ ఎందుకు వచ్చిందో ఏమో. ఎందుకు వచ్చారో మేము చూసుకుంటాం. నువ్వు రెస్ట్ తీసుకుందు గాని పదా. ఎంతగా తలుపు కొట్టి పిలిచినప్పుడు బయటికి రావట్లేదు. ఇందాక వదిన గారు ఒంట్లో బాగోలేదని పడుకున్నారు కదండి, నిద్రపోతున్నారేమో. అభి దివ్యలు ఇంట్లోనే ఉన్నారు కదా. ఉన్నారని అన్నారు. తనకేమైంది? అంటే మేడం, అభి, దివ్య, మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఆంటీ ఎలా? అదేమిట్రా అభి, గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఇంట్లోకి పిల్లవా ఏమిటి? మేడం గారిని ఇంట్లోకి తీసుకెళ్లి మీ అమ్మని పరిచయం చెయ్యండి. చూసి తనెందుకు డిస్టర్బ్ అయింది? కొత్త వాళ్ళని ఎవరిని చూసినా వదిన గారు అలాగే పడిపోతారు మేడం. ఇందాక డాక్టర్ని పిలిచి చూపించాం, ఏ సమస్య లేదన్నారు మేడం. మా అమ్మ ఇప్పుడే నిద్రలేచారండి, కానీ నీరసంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ స్పృహ తప్పచ్చు. అందుకే మీరు మా అమ్మని చూడొద్దు. నేనొచ్చింది మిమ్మల్ని చూడ్డానికి అభి. ఇంకొకసారి వచ్చినప్పుడు మీ అమ్మని చూస్తానులే. అమ్మ మీదున్న ప్రేమకి ముచ్చటేస్తుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి నేనొస్తాను.
నన్ను చూడ్డానికి మీరు కూడా అవును మేడం, జానకి వదిన గారిది ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు. ఆ రోజు జైసారు పిల్లల ఫీజులు కడతానంటే వదిన గారు ఒప్పుకోలేదు మేడం. తన కష్టమేదో తానే పడతాను అంది. నా మంగ కూడా అంతే. ఎంత కష్టమైనా తనే భరిస్తుంది తప్ప తన గురించి ఎవ్వరినీ బాధ పెట్టదు. ఎవరికైనా తనే సాయం చేస్తుంది. తనెవ్వరి సాయమూ తీసుకోదు. చాలా మంచిదమ్మ నా కూతురు.